లాస్ట్ వీడియోలో డేటా ఎలా సేవ్ చేయాలో చెప్పా కదా. డేటా ఎలా సేవ్ చేయాలో చూసాం. ఇప్పుడు ఈ వీడియోలో నేను సేవ్ చేసిన డేటాని ఎలా రీడ్ చేయాలో చూపిస్తాను. దీనికి నేను ఒక కొత్త బటన్ క్రియేట్ చేసి, మీకు ఆల్రెడీ మీరు లిస్ట్ వ్యూతో ఫెమిలియర్ ఉన్నారని నేను అనుకున్నాను. లిస్ట్ వ్యూ ఒకళ్ళు రాకపోతే ఒకసారి ఆ ట్యూటోరియల్ చూడండి, నా ఛానల్లో కూడా ఉంది. రీడ్ అంటే మన డిస్ప్లే మొత్తాన్ని డిస్ప్లే చేస్తాం. షో డేటా, దీనికి నేను ఒక లిస్ట్ వ్యూ తీసుకుంటాను. మొత్తం డేటా మొత్తం లిస్ట్ వ్యూలో చూపించడానికి. ఐడి లిస్ట్ వ్యూ. ఓకే, నేను ఇక్కడ లిస్ట్ వ్యూ పెట్టేసాను. లిస్ట్ వ్యూని నేను ఇప్పుడు లిస్ట్ వ్యూకి డేటా పంపిస్తాను. ఇది చాలా సింపుల్ అండి, పెద్ద కాంప్లెక్స్ కూడా కాదు డేటాని క్రియేట్ చేయడం. SQLiteలో అయితే అది పెద్ద తలకి నొప్పి, కర్సర్ని చేసుకొని క్వైరీ రాసి చాలా బాయిలర్ ప్లేట్ కోడ్ ఉంటుంది. సో అదంతా అవాయిడ్ చేయడం కోసం మనకు ఇది ఈజీ ప్రాసెస్ అవుతుంది. మళ్ళీ ఇంకో బటన్ ఏమైనా సేవ్ రీడ్ కదా. నేను రీడ్ బటన్ కూడా ఒక క్లిక్ లిజనర్ పెడతాను. సెట్ ఆన్ క్లిక్ లిజనర్. నేను ఈ ఆపరేషన్స్ మొత్తాన్ని ఒక సపరేట్ మెథడ్లో రాస్తాను. ఈ మెథడ్ కాల్ చేస్తాం ఎప్పుడైతే మనం రీడ్ అనే దాన్ని క్లిక్ చేస్తాం. ఇప్పుడు రీడ్ ఎలా చేయాలంటే, DBFlow మేనేజర్ అని ఒక క్లాస్, ఫ్లో మేనేజర్. ఇది మనకి వచ్చేటప్పుడు డేటా కూడా రీడ్ ఫార్మాట్, అంటే మనకి టేబుల్ లిస్ట్ ఉంది కదా, స్టూడెంట్ టేబుల్ ఒక లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్ని మనం ఆ లిస్ట్ బేస్ చేసుకొని మనం డేటాని ఫామ్ చేసుకుంటాం. మన రీడింగ్ క్వైరీ ఎట్లా అంటే, మనకి ఇది రిటర్న్ ఏం చేస్తుంది అంటే, లిస్ట్ మనకి స్టూడెంట్ ఉంది కదా, మన పోజు అది రిటర్న్ చేస్తుంది. స్టూడెంట్ మోడల్ లిస్ట్. జస్ట్ SQLite క్లాస్ వాడతాం. SQLiteలో సెలెక్ట్ ఫ్రమ్, సెలెక్ట్ ఫ్రమ్ అన్నప్పుడు మన స్టూడెంట్ టేబుల్ క్లాస్ ఇస్తాం అన్నమాట. స్టూడెంట్ టేబుల్ క్లాస్ మనకి వేరే అనేది కావాలంటే మీరు ఈ కూడా చూసుకోవచ్చు. ఇవి నేను తర్వాత చెప్తాను. ఇక్కడ మనకి క్వైరీ లిస్ట్ అని ఒక మెథడ్ ఉంటుంది. క్వైరీ లిస్ట్ అనే క్లాస్లో ఇది మొత్తానికి ఫామ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు మన టేబుల్, ఈ స్టూడెంట్ టేబుల్ ఉన్న డేటా మొత్తం ఈ స్టూడెంట్ లిస్ట్ అనే దాంట్లోకి డేటా మొత్తం ఫెచ్ అయి ఉంటుంది. ఇప్పుడు నేను ఈ డేటా మొత్తాన్ని ఒక స్ట్రింగ్ లాగా ఫామ్ చేస్తాను. అంటే ఇప్పుడు ఈ డేటా మొత్తాన్ని రీడ్ చేయడం కోసం ఏం చేస్తానంటే, లిస్ట్ ఇప్పుడు మన ఈ డేటా మొత్తాన్ని నేను ఇప్పుడు ఒక కస్టమ్ అడాప్టర్, మన లిస్ట్ వీక్ కస్టమ్ అడాప్టర్ క్రియేట్ చేస్తాను. దాన్ని పాస్ చేసి సెట్ చేస్తాను. లిస్ట్ వీక్ కస్టమ్ అడాప్టర్ క్రియేట్ చేయడం. లిస్ట్ వ్యూ అడాప్టర్ అంటే ఇది బేస్ అడాప్టర్ని ఎక్స్టెండ్ చేస్తాను. బేస్ అడాప్టర్లో కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ అన్నీ కూడా మనం తీసుకుంటాం. మనకి అక్కడ వచ్చిన డేటా మొత్తాన్ని ఇక్కడ పంపిస్తాం. మనం దీనికి కాంటెక్స్ట్ అని స్టూడెంట్ టేబుల్ని పాస్ చేస్తాం.
మీకు ఆల్రెడీ ఇది తెలుసుంటే స్కిప్ చేయండి. జస్ట్ నేను డేటా మొత్తం పాస్ చేసుకొని లోకల్గా సెండ్ చేసుకుంటాను. మనకి కౌంట్ కాడ ఈ మెథడ్స్ అనేవి మనం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. కౌంట్ కాడ దీన్ని జస్ట్ సైజ్ పాస్ చేయాలి. పొజిషన్ కాడ జస్ట్ పొజిషన్ని రిటర్న్ చేయాలి. ఐడెంటిటీ కాడ కూడా సేమ్ పొజిషన్ని రిటర్న్ చేయాలి. సో అది నో ప్రాబ్లం. ఇక్కడ వ్యూ కార్డ్ వచ్చేసి మనం ఒక వ్యూ క్రియేట్ చేసుకొని ఆ వ్యూని ఇన్ఫ్లేట్ చేసుకుంటాం. అది ఆ వ్యూ ఎలా అంటే మనకు కావాల్సింది స్టూడెంట్ వ్యూ ఐటమ్. స్టూడెంట్ వ్యూ ఐటమ్ ఓపెన్ చేయండి. ఇప్పుడు దీంట్లో మన డేటా మొత్తాన్ని ఇక్కడ సెట్ చేస్తాం. లీనియర్ లేఅవుట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కాంప్లెక్స్ వాటికి, మన సింపుల్ వాటికి నాకు ఇష్టం. కానీ నేను టెక్స్ట్ వ్యూ క్రియేట్ చేయండి. మనం ఏమేమి డిస్ప్లే చేయాలి? నేమ్, స్టూడెంట్, మార్క్స్, క్లాస్ ఆఫ్ స్టడీ. వీటన్నిటిని మనం ఎప్పుడు ఇన్ఫ్లేట్ చేస్తున్నాం. ఇన్ఫ్లేట్ చేయడానికి జస్ట్ మీరు వ్యూ కూడా క్రియేట్ చేసుకుని కాంటెక్స్ట్ పంపండి. ఇన్ఫ్లేట్ చేసే కాడ మన రిసోర్స్ ఏంటంటే ఫస్ట్ లేఅవుట్ పంపాలి. మన లేఅవుట్ ఏంటి? స్టూడెంట్ వ్యూ ఐటమ్ కదా, మనం ఇక్కడ క్రియేట్ చేసుకున్నాం కదా శాంపిల్ వ్యూ, దాన్ని పాస్ చేయాలి. దాని తర్వాత వ్యూ గ్రూప్లో మేము పేరెంట్ పాస్ చేయండి. లాస్ట్ దాంట్లో నేను ఫాల్స్. సో మనకి అక్కడ క్రియేట్ చేసుకున్న వాటన్నిటిని ఇక్కడ పాస్ చేయండి. నేమ్, మార్క్స్, క్లాస్ ఆఫ్ జాయిన్, క్లాస్ ఆఫ్ స్టడీ. సారీ. సో మనం టెక్స్ట్ వ్యూ క్రియేట్ చేసుకుని వాటిని ఇప్పుడు ఇనిషియలైజ్ చేస్తాం. మనం ఇన్ఫ్లేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా అది వాడాలని. తర్వాత మార్క్స్, తర్వాత క్లాస్ ఆఫ్ స్టడీ. స్టడీ ఇక్కడ మనం ఈ వ్యూని రిటర్న్ చేస్తాం. ఇప్పుడు మనం ఇక్కడ డేటాను సెట్ చేయాలి. డేటాను సెట్ చేయాలంటే నేమ్ డాట్ గెట్ టెక్స్ట్. మనకు ఇక్కడ లిస్ట్ వస్తుంది కదా, స్టూడెంట్ టేబుల్ లిస్ట్. ఆ టేబుల్లోంచి మనం ఆల్రెడీ కన్స్ట్రక్టర్ ద్వారా పాస్ చేస్తాం. ఆ టేబుల్లోంచి లిస్ట్ గెట్. మనకి ఈ గెట్ వ్యూలో పొజిషన్ వస్తుంది. పొజిషన్ డాట్ మనకి ఏ డేటా అయితే కావాలో ఆ డేటా, మనకి ఏం కావాలి? నేమ్ కావాలి. జస్ట్ అలా సెట్ చేసుకుంటే సరిపోతుంది. అట్లే మార్క్స్, క్లాస్ ఆఫ్ స్టడీకి క్లాస్ ఆఫ్ స్టడీ, క్లాస్ ఆఫ్ స్టడీకి క్లాస్ ఆఫ్ స్టడీ. ఇక్కడ మార్క్స్ పెట్టాలి. ఇక్కడ మనకి క్లాస్ ఆఫ్ స్టడీ. ఈ డేటా పెడితే సరిపోతుంది. వ్యూ రిటర్న్ చేయడం మాత్రం మర్చిపోతుంది. ఇప్పుడు ఇదే డేటాని మనం కన్వర్ట్ అని పెడతాం. ఇక్కడ అడాప్టర్ క్రియేట్ చేసుకుందాం. లిస్ట్ వ్యూ అడాప్టర్ అని, లిస్ట్ వ్యూ అడాప్టర్. కాంటెక్స్ట్ ఏమో ఈ క్లాస్ పంపిస్తాము. ఆల్రెడీ మనకి ఇక్కడ లిస్ట్ వచ్చింది కదా, అదే లిస్ట్ని దీనికి పాస్ చేస్తాం. మన లిస్ట్ వ్యూకి డాట్ సెట్ అడాప్టర్
అడాప్టర్కి లిస్ట్ వ్యూ అడాప్టర్ని సెట్ చేసేస్తాను. ఓకే, ఇప్పుడు నేను బిల్డ్ చేస్తాను చూడండి. సరే, ఇందాక మనం టేబుల్ క్రియేట్ చేసే దాంట్లో ఒక చిన్న మిస్టేక్ చేసాం. ఇక్కడ ప్రైమరీ కాడ ఆటో ఇంక్రిమెంట్ అని పెట్టాలి. సో అది నేను చెప్పడం మర్చిపోయా. ఇప్పుడు ఒక కొత్త రికార్డ్ ఒకటి ఇన్సర్ట్ చేస్తాను. సాయి గోపి, మార్క్స్ 28, క్లాస్ ఆఫ్ స్టడీ 8th క్లాస్, సేవ్ అయిపోయింది. నేను ఇప్పుడు షో డేటా అని కొట్టగానే ఇక్కడ మనకు లిస్ట్ వ్యూలో చూపిస్తుంది. కొంచెం సైజ్ చిన్నగా ఉంది, సైజుని పెంచితే ఓకే. అలాగే నేను సపరేట్ చేయడానికి కోసం వ్యూని కూడా చేస్తాను. హెచ్ పేరెంట్ బీపీ. జస్ట్ ఒక రికార్డ్కి ఇంకో రికార్డ్కి గ్యాప్ తెలియడం కోసం. మొబైల్లో మీరు క్లియర్గా చూడొచ్చు మనం డేటా ఏదైతే ఇన్సర్ట్ చేసాం. సాయి గోపి. ఇప్పుడు నేను ఇంకో రికార్డ్ ఇన్సర్ట్ చేసాను. గోపి, మార్క్స్ 58, క్లాస్ ఆఫ్ స్టడీ 9th క్లాస్. సేవ్ చేసి తర్వాత షో డేటా అని క్లిక్ కొట్టగానే ఇక్కడ చూడొచ్చు మనకి డేటా వచ్చాయి. ఓకే, నెక్స్ట్ వీడియోలో నేను ఈ డేటాని ఎలా డిలీట్ చేయాలి అని చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.